ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, దేవుని ఎదుట మీ ప్రవర్తన సరిగా ఉందా? దేవుని మీరు సంపూర్ణంగా భక్తి చేస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, మీరు అలా చేసేవారైతే, మీరు దేవునికి భయపడేవారైతే, తప్పకుండా చెప్తున్నా, మీరు బహుగా ఆశీర్వదించబడేవారు. మీ గొప్పతనం మిమ్మల్ని బట్టి కాదు, మీకు దేవుని మీద ఉన్న భయభక్తుల మీద మాత్రం ఆధారపడుతుంది. ఇది ఈ మాటల్ని ఒకసారి ఫ్రెంచ్ రచయిత అలెక్సిస్ డి టోక్సిన్ అనే వ్యక్తి చెప్పాడు. ఇదిగో అలెక్సిస్ గారు 1831 సంవత్సరంలో అమెరికాను సందర్శించడానికి వచ్చారు. అప్పటికే ప్రజలందరూ అమెరికా ఎంత గొప్పది అంత గొప్పది నాపంతో చెప్తా ఉంటే, ఫ్రాన్స్ నుంచి ఈయన అమెరికా వచ్చి అసలు అమెరికా గొప్పతనం ఎక్కడ ఉందో అని చెప్పి దాన్ని వెతకడం మొదలుపెట్టాడు. అలా అతను అమెరికా అంతా పర్యటించిన తర్వాత చివరిగా ఈ మాటలు రాశారు. అదేంటి అంటే, అమెరికా గొప్పతనం రాజకీయ నాయకుల్లో లేదు, అమెరికా గొప్పతనం అక్కడున్న బంగ్లాలో లేదు, అమెరికా గొప్పతనం అక్కడున్న ఆస్తిపాస్తుల్లో లేదు, అమెరికా గొప్పతనం అంతా అక్కడున్న సంఘాల్లో ఉంది. అక్కడున్న సంఘంలో ఉన్న బిడ్డలు భక్తి గలవారు, అక్కడ బలిపీఠం మీద ప్రసంగం చేసే బోధకులు వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించేవారు. ఇదిగో వాళ్ళు మనుషుల మెప్పును కోరక దేవుని మెప్పును మాత్రమే కోరుతూ దేవునికి నచ్చినట్లుగా మాత్రం ప్రకటిస్తున్నారు. అందును బట్టి అమెరికా గొప్పగా ఉంది. ఒకవేళ అమెరికా తన భక్తిలో చెడితే తన గొప్పతనం కూడా చెడద్ది అని చెప్పాడు. అతను అమెరికాని ఆధారం చేసుకున్న మాట్లాడేశాడు. కానీ ఈరోజు ప్రపంచం అంతా అదేగా చూస్తున్నాం. ఒకప్పుడు నాగరికత లేదు అని ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రజలు ఎంతో నాగరికులయ్యారు. అయితే ఒక్కసారి పోల్చుకోండి, అప్పట్లోనే ప్రజలు మంచివారు కదా, అప్పట్లోనే వాళ్ళు ప్రేమలు ఉండే, వాళ్ళకి నాగరికత లేకపోయినా, చదువు లేకపోయినా, ఇది లేకపోయినా, అది లేకపోయినా వాటిలో ప్రేమ ఉండేది. వారికి నిజమైన దేవుని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉండేది. ఈరోజు మనుషులకి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఇదిగో దాన్ని బట్టే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరి మీదకి ఒకరికి యుద్ధాలకు వస్తున్నారు. ఇదిగో మతాన్ని రాజకీయంతో కలిపేస్తున్నారు. దాన్ని తమ సొంతానికే వాడుకుంటున్నారు. వాళ్ళకి దేవుడు అంటే భయమే లేదు, తీర్పు అంటే భయమే లేదు. ఇదిగో దాన్ని బట్టే ప్రపంచం నశించిపోతుంది. మనం రెండో రాకడికి చాలా సమీపంలో ఉన్నాం. దాన్ని బట్టి ఈ మాటలను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. మన గొప్పతనం మనలో ఉన్న దేన్ని బట్టి కాదు, కానీ మనకి దేవుని మీద ఉన్న భయభక్తుల మీద మాత్రం ఆధారపడింది. మరి ఈరోజు మీరు దేవుని మీద భయభక్తులు ఎలుగున్నారా? ఒకవేళ ఎక్కడైనా మీలో లోపం ఉంటే దేవుని అడగండి, దేవా నన్ను పరీక్షించి పరిశోధించు, నాలో నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తీసే, నేను ఒప్పుకుంటాను, నేను లొంగిపోతాను, నాకు సహాయం చేయి, నన్ను మరలా కడుగు, నన్ను మరలా శుద్ధీకరించిన దేవుని అడగండి. దేవుడు మరలా మీకు అవకాశం ఇస్తాడు, మరలా నిలబెట్టుకుంటాడు, మరలా వాడుకుంటాడు, మరలా గొప్ప చేస్తాడు. మరి ఎందుకు నేను అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.